హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి వెజిటేబుల్స్ అండ్ సోయాతో సలాడ్ లాగా అయితే చేస్తున్నాను అనమాట. రకరకాల కొత్తవి అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను ఇలాగా. ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్కి ఐఎమ్ సో సారీ. పక్కన హౌస్ యొక్క స్లాబ్ అయితే వేస్తున్నారు, సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ కార్ వాష్ చేసుకుంటున్న వీరు గారు. గుడ్ మార్నింగ్. అయిపోయిందా? సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఇలా కర్డ్తో అయితే రెడీ చేసుకున్నాను. ఇదంతా నా సెల్ఫ్ నాలెడ్జ్ అయితే కాదు, నేను యూట్యూబ్ రెసిపీస్ చూసే చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. నాకు ఎలా ఉన్నా సరే నేను కళ్ళు మూసుకుని తినేస్తాను. బట్ వీరు గారు ఏంటంటే ఎక్కువగా నచ్చకపోతే తినలేరు. చలో రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇంట్లో ఇలా రెడీ చేసి తింటున్నాను. డెఫినెట్లీ ఎవరైనా సరే తినేయగలరు, బాగుంది. ఇది వచ్చేసరికి మార్నింగ్ డిటాక్స్ వాటర్. సో ఇది వేడివేడిగా కొంచెం తాగేస్తే కొంచెం లైటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. వీరు గారు నా దగ్గర ఫిష్ పీసెస్ అయితే ఉన్నాయి. సో ఒక 3 వచ్చేసరికి పులుసులాగా అయితే చేసేసుకుంటాను. అండ్ రిమైనింగ్ ఈ 4 వచ్చేసరికి ఏంటంటే ఫ్రై చేసేస్తాను. పులుసు ఎక్కువ పెట్టుకున్నా రేపు వచ్చేసరికి సాటర్డే వచ్చేసరికి నాన్ వెజ్ తినము. అలాగే రైస్ కూడా ఏంటంటే 2 పూట్ల అయితే ఆప్షన్ లేదనమాట. ఒక పూట రైస్ తినాలి. ఒక్కొక్కసారి కుదరదు అంటే నైట్ రైస్ తింటున్నాం, కానీ లేదంటే దానికి ఆప్షనల్ గా ఏదో ఒకటి తింటున్నాము. ఈసారి ఆయిల్ కూడా మేమైతే చేంజ్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి గాను నూనె అయితే తెప్పించాము అనమాట. ఇది వచ్చేసరికి కేజీ 400 రూపీస్ ప్లస్ ఎంతో చెప్పారు. 450 400 మధ్యలో ఏదో ప్రైస్ అయితే పడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిగా వేసుకుంటూ తినాలి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండింటికి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫిష్ పుల్స్, ఫ్రై చేసిన పీసెస్, సలాడ్ అండ్ ఎగ్స్ లాగా పెప్పర్తో అయితే డ్రెస్ అప్ చేశాను. అంతే. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అవుతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ వర్కౌట్స్ అనమాట. సో అది ఇంకా క్లాక్ ఫాస్ట్ ఉంది కాబట్టి 5 అయిపోయింది, కానీ ఇంకా కొద్దిగా టైం అయితే ఉందన్నమాట. ఇద్దరు రెడీ అయ్యాం. వీక్లో ఫస్ట్ 5 డేస్ కూడా ఇలా వర్కౌట్స్ అయితే ఉంటాయి. అండ్ సాటర్డే వచ్చేసరికి యోగా క్లాస్ కానీ జుంబా క్లాస్ కానీ అయితే ఉంటుంది. ఇంకా డైట్ ప్లస్ వర్కౌట్స్ కాబట్టి రిజల్ట్స్ కూడా విజిబుల్గా బాగానే కనిపిస్తున్నాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మ్యాట్ లేకపోవడం వల్ల వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చేతులు మోకాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట ఫ్లోర్కి డైరెక్ట్గా అయ్యేసరికి. అందుకనే మా పాత కార్పెట్ని అయితే తీసి క్లీన్ చేసి హాల్లో వేసేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇది 1 year బ్యాక్ ప్యాక్ చేసి పక్కన పెట్టేసాం కదా, డస్ట్ అయితే చాలా ఉండిపోయింది. అందుకని ఇంకా క్లీనింగ్ బాధ్యత అంతా వీరుగారికి అప్పచెప్పాను. మగవాళ్ళు ఇంత బాధ్యతగా క్లీన్ చేసేస్తున్నారు వావ్ అనుకుంటున్నారా? తన చేతిలో ఉన్నది అగారో ఎలైట్ అప్రైట్ వెట్ అండ్ డ్రై కార్పెట్ క్లీనర్ అండి. ఎలాంటి కార్పెట్ నైనా సరే ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇందులో అసలు ఏమేమి వస్తున్నాయో చెప్తాను. 2.6L క్లీన్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో సోప్ కూడా వేసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ క్లీన్ వాటర్ అంతా కూడా ఈ డర్టీ ట్యాంక్లోకి అయితే కలెక్ట్ అవుతుంది అనమాట. ఇది 1.3L కెపాసిటీతో వస్తుంది. దీన్ని ఈజీగా ఇలా డిటాచ్ చేయొచ్చు, మళ్ళీ తిరిగి అయితే పెట్టేయచ్చు. అండ్ దాని తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇలా పుల్ బటన్ ఉంది కదా, ఇది ఎలా వాడతాము అన్నది వాడుతున్నప్పుడు అయితే చెప్తాను. ఇది పైకి లేపడంతో ఫ్రంట్ ఇలా పార్ట్ అయితే సపరేట్ అవుతుంది. దానికి చూసుకున్నట్టయితే మనకి కింద డ్యూయల్ బ్రషెస్ అయితే వచ్చినాయి అనమాట. క్లీనింగ్ అన్నది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీన్ని కూడా మన క్లీనింగ్ అయిన తర్వాత ఈజీగా ఇలా రిమూవ్ చేసుకుని బయటకైతే తీయడానికి ఉంటుంది. అండ్ 2 వీల్స్ కూడా అయితే వస్తున్నాయి ఈజీగా గ్లైడ్ అవ్వడానికి. అండ్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ అలాగే ఇంకొక పుల్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకొక బటన్ ఉంది. వాటర్ లెవెల్ కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా హ్యాండిల్ అండ్ హోస్ పైప్ కూడా అయితే వస్తుంది అనమాట. సో ఈ హోస్ పైప్నే మనం స్పాట్ క్లీనింగ్ అయితే యూజ్ చేస్తాము. మనం పుల్ చేసుకోవడంతో మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ స్క్రూ ఉంది కదా, స్క్రూ రిమూవ్ చేసి హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసుకుంటాం. దానిపైన క్లీన్ వాటర్ ట్యాంక్ అయితే పెట్టేయడమే. ఇందులో నేను వాటర్ అనేది ఫిల్అప్ చేస్తాను. అండ్ ఈ వైర్ వచ్చేసరికి మనకి 7 meters కార్డ్ లెంత్, అంటే లాంగ్ కార్పెట్ ఏరియాని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వస్తుంది. అవసరం లేదనుకుంటే ఇలా టర్న్ చేసేసి వైర్ అంతా రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి లిక్విడ్ క్లీనర్ అయితే వేశాను.
అది వేసిన తర్వాత ఫస్ట్ డ్రై క్లీనింగ్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ బాగా డర్టీగా ఉంటే డ్రై క్లీనింగ్ కాదు, వెట్ క్లీనింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. బట్ ఏంటంటే రెగ్యులర్ క్లీనింగ్కి డ్రై క్లీనింగ్ అయితే వాడుకోవచ్చు. ఎలా డస్ట్ అయినా మనకి డ్యూయల్ బ్రషెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా లాగేస్తుంది. ఆ తర్వాత వెట్ క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేసామన్నమాట. మనకి హ్యాండిల్లో ఒక పుష్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడంతో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి వాటర్ లెవెల్ అన్నది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి క్లీనింగ్ అయితే అయిపోతుంది. సో కింద డస్ట్ అంతా కూడా ఎంత బాగా కలెక్ట్ చేసేసింది అంటే, నాకు మామూలుగానే డస్ట్ అలర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇలా కలెక్ట్ అయ్యేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. 800 వాట్స్ కెపాసిటీతో వస్తుంది అండ్ 13.5 kPa సెక్షన్ పవర్ కూడా ఉంది. అందుకే ఎక్కడైనా సరే ఇలాంటి స్పిల్స్ కానీ ఏమైనా స్పాట్స్ కానీ డస్ట్ కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్పాట్ క్లీనింగ్కి మనకి ఇలా హోస్ పైప్ అయితే వస్తుంది అనమాట. ఎఫెక్టివ్ స్పాట్ క్లీనింగ్కి దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వాటర్ ఇలా స్పిల్ చేసుకోవడం, మన సోఫాస్ కానీ కార్పెట్స్ కానీ ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ పరుపులను కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఆ డస్ట్ అంతా చూస్తున్నారా ఎలా కలెక్ట్ అయిపోయిందో, ఎంత డస్ట్ వచ్చిందోనండి. దీనివల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది అనిపించింది. సో డ్రై క్లీనింగ్ కూడా ఫర్దర్గా మనం వాడుకున్నాం అనుకోండి, కార్పెట్ నుండి కొంచెం ఇలాగా నూలులాగా వస్తుంది కదా, దాన్ని ఈజీగా క్లీన్ అయితే చేసేయచ్చు అనమాట. జస్ట్ రన్నింగ్ వాటర్ దగ్గర పెట్టేస్తే క్లీనింగ్ కూడా అయిపోయింది. అండ్ మా కార్పెట్ చూస్తున్నారా కొత్త దానిలాగా అయితే మారిపోయింది. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్లో ఇచ్చాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ వస్తూ ఉంటే ఈజీగా క్లీనింగ్ చేసేయచ్చు. ఇది ఆ ముందు రోజు మేము డిమార్ట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దానికి లక్కీ రెడీగా ఉన్నాడు. లక్కీ నీ షర్ట్ ప్యాంట్ చాలా బాగుంది, సూపర్ సూపర్. ఇవి నా బ్యాగ్, ఇవి థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా డిమార్ట్ లిస్ట్. వీరుగారు చూస్తుంటే బిల్ ఏదో పెద్దగానే అయ్యేటట్టు ఉంది. సరే ఆచల్దామా? ఆచ్ ఫస్ట్ హాయ్ చెప్పు. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? అలెక్సా నమ్మా, అలెక్సా ఎంత ముద్దుగంటాడు. అలెక్సా అయ్యో చెప్పు, అయ్యో చెప్పు. అయ్యో హాయ్ కాదు, అయ్యో అయ్యోను. అయ్యో 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 చెప్పు. అయ్యో నీ ఫ్యాన్స్ ఉన్నారు. అయ్యో లక్కీ క్యూట్ మాటలు చాలా రిలాక్సింగ్గా అయితే అనిపిస్తున్నాయి కదా. ప్రీవియస్ వీడియోస్లో కొందరైతే లక్కీకి ఆ వర్డ్స్ అవి ఎలా నేర్పించాను, ఏంటి మాటలు ఎలా వచ్చినాయి అని అడిగారు. డెఫినెట్లీ ఆ వీడియో అయితే నేను షేర్ చేస్తానండి. బట్ బిఫోర్ దట్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ అందుగా బాగుండకపోవడము అండ్ అలాగే కొంచెం బిజీగా అయితే నడుస్తున్నాయి అనమాట రోజులు అన్నవి. కొంచెం ఈ సేల్ అని అవన్నీ ఉండేసరికి ఒకలాంటి ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంది. దానివల్ల కొంచెం డిలే అయింది. బట్ డెఫినెట్లీ చేస్తాను, ఎందుకంటే ఆ క్యూట్ థింగ్స్ నాకు కూడా మెమరబుల్గా అయితే ఉండిపోతాయి కదా. అండ్ డైట్ చార్ట్ వచ్చేసి మా చేతిలోనే ఉంది కాబట్టి డైట్కి కావాల్సిన వస్తువులు మాత్రమే ఇక్కడైతే పిక్ చేసుకుంటున్నాం అనమాట. ఏవి అన్నెసరీగా తీసుకోవట్లేదు. మోస్ట్లీ ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నవి అవాయిడ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని ఒక లిస్ట్ అన్నది నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ లిస్ట్ ప్రకారంగానే షాప్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు కంటే ఇప్పుడు లక్కీతో బయటికి వెళ్ళడం అనేది బెటర్ అయ్యింది. ఇంతకు ముందు అయితే అసలు స్పేర్ చేసేవాడు కాదు. బయటకు వెళ్తే ప్రతి నిమిషం ప్రాణం ఇలా కొట్టుకునేది అనమాట, ఎప్పుడు ఏడుస్తాడా ఏంటి అని. బట్ ఇప్పుడు ఏంటంటే వాడికి నచ్చినవి ఏమైనా కనిపించేసరికి అలా డీవియేట్ అయ్యి ఆడుకోవడము, టైం స్పెండ్ చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. థింగ్స్ అన్నీ చాలా క్యూట్గా అయితే ఉంటున్నాయి. అండ్ వచ్చే మాటలు కూడా చాలా క్యూట్గా అయితే ఉంటున్నాయి. అండ్ ఇంకా మాకు కప్స్ ఇవన్నీ ఏంటంటే పైన అటక పైన పెట్టేసాము. దానివల్ల ఏంటంటే ఇంట్లో వాడదామంటే ఏమీ కనిపించట్లేదు. అందుకే అవసరమైన మట్టికి తీస్తున్నాను అనమాట. అంటే ఎవరైనా ఇంటికి వస్తే స్నాక్స్ పెట్టడానికి కూడా ప్లేట్స్ అంటే ఏమో ఇంతకు ముందు కూడా అంత ధ్యాస పెట్టలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే సరే తీసుకుందాం అన్నట్టు బాగా నెససరీ అన్నవి మాత్రమే షాప్ చేశాను. ఎంత ఎలా చేసినా సరే డీమార్ట్కి వెళ్ళామంటే 3000 పైన బిల్ అవుతుంది తప్ప ఎప్పుడు ఆ లోపు అవ్వదు. ఈసారి అయితే మన దగ్గరగా 5000 అయిపోయింది. ఇక్కడ లక్కీ వచ్చేసరికి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చీపుడితో తుడిచేస్తాడంట, క్లీనింగ్ అయితే చేసేస్తున్నాడు. అండ్ మేము వచ్చేసరికి ఏంటంటే అటుకుపైన సామాన్ అన్ని దింపేసి చూసుకుందామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే అన్నెసరీగా ఆల్రెడీ నా దగ్గర కప్స్ అవన్నీ ఉండి మళ్ళీ డిమార్ట్లో ఎందుకు కొనుక్కోవడము, దానికంటే పై దింపి ఏమున్నాయి ఏంటి అన్నది చూసుకోవడం నయమని అనుకున్నాము. బట్ 2 hour సర్ప్రైజ్, పైనుండి దింపిన వాటికి ఏంటంటే చెదలు పట్టినాయి అనమాట. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పైన అంత ఈజీగా పడుతుందని మేమైతే అనుకోలేదు
లేదనమాట. ఇంకా వీరుగారు వెళ్ళి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఎన్ని సామాన్ ఉందండి పైన అసలను. మళ్ళీ ఏం చేశానంటే అవన్నీ దింపి తీరిగ్గా అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకుని మళ్ళీ నాకు అవసరం లేని అన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసేసి పైన అయితే పెట్టేసాం అనమాట. ఎందుకంటే కింద చాలా మెస్ అయిపోతుంది. ఇంట్లో సామాను నిజంగా ఇల్లు సరిపోవట్లేదా అని అనిపిస్తుంది అనమాట. అందులోనూ ఏంటంటే ఈ బిజినెస్ ఈ స్టాక్ అవి వస్తున్నాయి కదా. ఇది ల్యాప్టాప్స్ అండి ఆయనది అండ్ నాది వచ్చేసరికి పాత ల్యాప్టాప్స్ అనమాట. చాలా డేటా అందులో ఉన్నది. బట్ దాన్ని చూసారా ల్యాప్టాప్ చెదబట్టింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏం చేశానంటే ఈ గ్లాస్ ఐటమ్స్ ఎస్పెషల్లీ సూరత్ వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ నేను కొన్ని తీసేసుకున్నాను. అవి ఇవి మొత్తం కన్ఫ్లిక్ట్ వచ్చేసింది. అందుకని నాకు కావాల్సిన మట్టుకి నీట్గా తీసుకుని ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. కొన్ని మట్టుకు కింద పెట్టుకున్నాను అనమాట. నెససరీగా ఇంట్లో గ్లాసెస్ ఉండాలి, ఎవరైనా వస్తే వాటర్ అది ఇవ్వడానికి కాఫీ కప్స్ ఉండాలి, అండ్ చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా ఉంటే బెటర్, చిన్న చిన్న కప్స్ ఉంటే స్వీట్ చేసినప్పుడు పెట్టడానికి ఉంటుంది, అవి మాత్రం పెట్టుకుని అన్నెసరీగా ఈ బాక్సెస్ అలాంటివన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసేసాను అనమాట. నాకు సామాన్ ఎంత తక్కువ ఉంటే అంత నచ్చుతుంది. బట్ ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సామాన్ పెరిగిపోతుంది అనమాట. మళ్ళీ ఆ ఇంట్లో ఆ షోకేస్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ప్లేస్ చేసామన్నమాట. అందుకే హాల్ అంత నిండుగా అయితే కనిపిస్తుంది. చాలా రోజులు బోడిగా ఉంది కదా, ఎంతమంది నోటీస్ చేశారు. అండ్ వ్లాగ్స్ కూడా అలా గ్యాప్స్ వస్తూ ఉన్నాయి అనుకుంటున్నాను, కానీ ఏంటో అవ్వట్లేదు. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట రెగ్యులర్ అవ్వడానికి. అండ్ ఇంకా నైట్ డిన్నర్ టైం అయ్యింది. ఇది వచ్చేసరికి నైట్ డిన్నర్ వెజిటేబుల్ సలాడ్ అండ్ అది వచ్చేసరికి సుజీ దోశ అండ్ ఒక ఆమ్లెట్. ఏం వీరు గారు ఎలా ఉంది? సో ఎవ్రీడే కూడా ఏంటంటే ఏం తింటున్నాము ఏంటి అన్నది మీల్స్ మేము అప్డేట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇందులో చీట్ చేయడానికి లేదు. వాటర్ ఇంటేక్ వచ్చి 3 లీటర్స్. ఎక్కువ క్వాంటిటీ ఏంటంటే వెజిటబుల్సే తీసుకోమని అంటున్నారు. అండ్ ప్రోటీన్ కార్బ్స్ ఎంత తక్కువైతే అంత తక్కువ. ఏమ్మా ఇలా చూడు, ఇలా చూడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.